తెలుసా పేర్లు తెలుసుకోవాలి కదా. అప్డేట్ మనకి ఏం చెప్తుంది ఇంపార్టెంటా కదా, మన లైఫ్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది చట్టాల మీద, అవునా కదా. సో తెలుసుకోవాలి. ఐపీసీ ప్లేస్ మనకు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని ఒకటి వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది ఒకటి వచ్చింది, ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టివిటీస్లో భారతీయ సాక్ష్య అధినియం అని మనకు కొన్ని చట్టాలు మారినాయి. అందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో అంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మా దగ్గర నెంబర్ ఉందంటే చాలా చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర నా నెంబర్ ఉందంటే వాట్సాప్, లేదంటే ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన మెయిల్ ఐడి ఉందంటే మెయిల్ చేయడం కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందుకు ప్రీవియస్గా పోలీస్ స్టేషన్కి వచ్చి రావాలని ఉండే, అట్లా కాదు, మీరు ఫోన్ కాల్ ద్వారా చెప్పినా ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటాం. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకొకటి ఇచ్చారు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు, మీరు ధైర్యంగా ఉండవచ్చు. అనగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది మీరు మేజర్గా తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంకొకటి హెల్మెట్స్ కానీ తాగినట్టు కానీ వీటి మీద కూడా పనిష్మెంట్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందులాగా ఏదో 500 కట్ అయిపోతుంది, 1000 రూపాయలు కట్ అయిపోతుంది అన్నట్టు లేదు సిచ్యువేషన్, చాలా ఇంక్రీజ్ చేశారు. అన్నీ కూడా చెప్పాలి. కొత్త చట్టాలు వచ్చింది, ఇంకా మనం పాత చట్టాలు కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఎస్కేప్ కానీ అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా లూప్ హోల్స్ అన్నీ ప్రొఫెసర్స్తో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయించి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అర్థమైందా? ఇప్పుడు అన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి సంబంధించి ఒక అక్యూజ్డ్ని కోర్టులో ట్రయల్ నడిపిస్తున్నారు అంటే జనరల్ ఒక అక్యూజ్డ్ ఏదైనా రేప్ కేసులు ఇట్లాంటి దానిలో పిల్లలు చూడడానికి భయపడతారు వాడిని. ఇప్పుడు ఏం చేసారు, ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా వారికి వీడియో కాల్ చేసి కూడా ట్రయల్ నడపవచ్చు. అట్లా కొన్ని మేజర్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చి చాలా బాగుంటాయి అందరికీ మనకి న్యాయం చేయడానికి. అర్థమైందా? ఇవన్నీ కూడా కలిపి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నాకు చట్టం తెలియదు కాబట్టి తప్పు చేసిన అంటే నడవద్దు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయ్యో నాకు తెలియదు సార్, ఇది నాకు తెలియక చేసిన అంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. చాలా వరకు మనకు తెలియక చేస్తాం కొన్ని తప్పులు, అవునా కదా. అందుకని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ చట్టాల గురించి తెలుసుకోవడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిగ్నేషన్, మనం ఏ పొజిషన్లో టీచర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఒక పోలీసు వాళ్ళే కాదు చట్టాల గురించి తెలుసుకోవాల్సింది, ప్రతి సాధారణ మనిషి మీద ఉంది. చదువుకొని మన అమ్మా నాన్న కూడా చట్టాల గురించి తెలుసుకోవాల్సిందే. కొన్ని ల్యాండ్ పంచాయతీలు ఉంటాయి, అవతలంలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాడే చేసుకుంటూ ఉంటాడు, కానీ వీడికి తెలియక అది నాదని చెప్పేసి పోతాడు, ట్రాక్టర్ పెట్టి దున్నిస్తాడు. అది తప్పు చట్టం, అట్లా చేయాలి. అట్లాంటివి చాలా వరకు తెలియక చేస్తారనమాట. అర్థమైంది? సో చట్టం గురించి అందరికీ తెలుసుకోవాలి, మీరు కూడా అప్డేట్ కావాలి. ఏంటి చట్టాల గురించి ఇది ఉంది కదా మన దగ్గర, గూగుల్ తల్లి అడిగితే అన్నీ చెప్తుంది, అవునా కదా. ఇట్లా అడిగి ఏం జరిగింది ఏంటని చెప్పి దాని గురించి తెలుసుకొని నలుగురికి షేర్ చేయాలి. ఓకేనమ్మా? రైట్. ఏమన్నా ఈవినింగ్ ఇట్లా మేడం వస్తే. అందరికీ నమస్తే. యాక్చువల్గా మనకు 7 decades నుంచి కూడా మనము ప్రీవియస్గా బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పటి నుంచి చట్టాలను వాడుతున్నాము, ఐపీసీ, సిఆర్పిసి అది అని. సో దానివల్ల కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేద్దాము అంటే విక్టిమ్ సెంట్రిక్ చేద్దాము, కొంత వాటిని సవరించే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో మనకు ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఐఈఏ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి ఒక 3 చట్టాలను చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా చూసుకుంటే అంటే ఓవరాల్గా బ్రీఫ్గా దాని గురించి చెప్పుకుంటే కొన్ని డిలీషన్స్, అడిషన్స్ కొన్ని జరిగినాయి, కొంత మాత్రమే కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. అందులో యూనివర్సల్ ట్రూత్ అనే ఉన్న పదాలు లాంటివి, అంటే ఇండియా అంటే మనం స్పెసిఫిక్గా మళ్ళీ ఇండియన్స్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేకుండా అట్లాంటి పదాలను తీసేయడం జరిగింది. అట్లా యూనివర్సల్ ట్రూత్ ఏమేమైతే ఉంటాయో, అంటే ఇంతకుముందు ప్లీడర్ అని అనేవాళ్ళము, ఇప్పుడు జనరల్గా ప్లీడర్ అనే పదాన్ని వాడట్లేదు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. అట్లాంటి కొన్ని మైనర్ చేంజెస్ జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే సెక్షన్స్, అంటే చట్టాలు కొత్తగా వచ్చి మేజర్ కంప్లీట్ చేంజ్ అయింది అనకుండా సెక్షన్స్ని రీఅరేంజ్ చేశారని చెప్పొచ్చు. యాక్చువల్గా అంటే ప్రయారిటైజ్ చేశారు, అంటే ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల సెక్షన్స్ని ముందుకు తీసుకురావడము, అట్లా ప్రయారిటైజ్ చేసి దాన్ని రీఅరేంజ్మెంట్ చేసారు అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్గా చేంజ్ అయిన చట్టాలు అనకుండా వాటిని సెక్షన్స్ని రీఅరేంజ్ చేశారు. మోస్ట్లీ అలాంటివే జరిగినాయి. నెక్స్ట్ ఇప్పుడు విక్టిమ్ సెంట్రిక్ చేశారు. ప్రీవియస్గా మనకి ఎట్లుందంటే కొన్ని టైం లైన్స్ ఫిక్స్ అనేది లేకుండే, అంటే ఒక కంప్లైంట్ వచ్చిన కాడ నుంచి కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కానీ ట్రయల్కి కానీ కన్విక్షన్ వచ్చేంత వరకు ఒక ఫిక్స్డ్ టైం లైన్ అనేది లేదు. ఇప్పుడు ఏం చేశారంటే
యాజ్ ఎస్హెచ్ఓగా అంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అంటే మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే టైం కానీ, లేకపోతే ఇన్వెస్టిగేషన్ స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే కోర్టులో ట్రయల్ స్టిపులేటెడ్ టైంలో జరగాలని కానీ, ఇట్లా ఈ రకంగా ప్రతి దగ్గర విక్టిమ్కి న్యాయం జరిగే విధంగా మేజర్గా టైం లైన్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. మేజర్ ఇది జరిగింది. నెక్స్ట్ ఈ టైం లైన్స్ ఉన్నాయి. అంటే ఈ చట్టాలు కూడా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఓవరాల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని ఉంటుండే జనరల్గా. అంటే ఇప్పుడు ఏదైనా వైట్ కలర్ అఫెన్సెస్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఆయన ప్రాపర్టీని ఫోర్ఫిట్ చేయడానికే కొంత అంటే వాళ్ళ యాబ్సెన్స్ అయినప్పుడు కానీ, వాళ్ళ ట్రయల్ జరుగుతున్నప్పుడు కానీ, ట్రయల్ జరగకపోయేది వాడు యాబ్సెంట్ అయిందంటే వాడిని ఇష్యూ చేస్తుంటే అట్లాంటివి డిలే జరుగుతుండే న్యాయం జరగలే విషయంలో. ఇప్పుడు ఏం చేశారంటే వాడు యాబ్సెన్స్లో కూడా, వాడు కోర్టుకు అటెండ్ కాని టైంలో కూడా, వాడు యాబ్సెన్స్లో కూడా ట్రయల్ కండక్ట్ చేస్తూ ఎవరెవరైతే విక్టిమ్స్ ఉంటారో, వాడి వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ కానీ వీళ్ళు అంటే కోర్టుకు రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాపర్టీస్ని ఫోర్ఫిట్ చేసి మనం విక్టిమ్స్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మేజర్ ఇష్యూస్ చేంజ్ చేసాం. సో ఇవి ప్రాపర్గా కూడా యూటిలైజ్ చేసుకుంటే అందరికీ అవేర్నెస్ కల్పించదలుచుకున్నాం. ఈ రోజు నుంచి కొత్త చట్టాలు వస్తున్నాయి. కొన్ని వాటిల్లో పనిష్మెంట్ని కూడా ఎన్హాన్స్ చేశారు. అంటే ప్రీవియస్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం కొన్ని వాటిల్లో తక్కువ పనిష్మెంట్ ఉండేవి అనమాట. సో ఇప్పుడు వాటిని సవరిస్తూ కొన్ని సెక్షన్ అంటే పనిష్మెంట్స్ ఎన్హాన్స్ చేశారు. ఇంకొకటి మేజర్గా ఇంకొకటి మనము ఈ విక్టిమ్స్ అంటే టైం లైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏమేమి చేంజెస్ అయినాయి. ఇంకొకటి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకోమని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లలో వాళ్ళు వచ్చి మాకు పిటిషన్ ఇచ్చే సిచ్యువేషన్ లేకపోవచ్చు. త్రూ వాట్సాప్ ద్వారా మాకు వచ్చినా కూడా, వాట్సాప్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము రిసీవ్ చేసుకొని విత్ ఇన్ 3 డేస్లో ఆయన సమ్వేర్ వేరే దగ్గర నుండి మాకు వాట్సాప్లో చేయొచ్చు. విత్ ఇన్ 3 డేస్లో ఆయన వచ్చి మాకు సంతకం పెట్టినా దాన్ని మేము తీసుకొని కేసు రిజిస్టర్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. అంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా చేయొచ్చు అనే దాన్ని కూడా మేజర్గా యాడ్ చేశారు. అంటే ప్రజెంట్ దానికి అంటే బ్రిటిష్ దాని నుంచి ఉన్న దాని నుంచి కొంచెం చేంజెస్ అనమాట. ప్రజెంట్ టెక్నాలజీని వాడుకొని డిజిటలైజేషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైజెస్ని వాడుకొని కూడా చేయొచ్చు అని చెప్తారు. అట్లా ఇవన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా అందరి మీన్ ఉంది. ఇప్పుడు ఒకటి మనకు కోర్ట్ ఉంది ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నాకు చట్టం తెలియదు అని ఒక తప్పు చేస్తా అంటే నడవదు. చట్టాన్ని అందరం తెలుసుకోవాల్సిందే. చదువుకున్నా చదువుకోకపోయినా చట్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామందికి అవేర్నెస్ లేదు. ఒక చిన్న ఒక మర్డర్ కేసు చేసి ఫ్రెండ్ దగ్గరికి పోతాడు, ఇది ఒక్క నైట్ నేను షెల్టర్ ఉంటారా నాకు ఇవ్వు అని. మనం ఏం చూస్తాం, వాళ్ళ లోపల ఒక ఫ్రెండ్గా సరే ఇది ఒక్క నైట్ షెల్టర్ ఇద్దాం కదా అని అనుకుంటాము. కానీ ఆ అఫెన్స్లో వీళ్ళు కూడా భాగం ఉన్నట్లే. అంటే అక్కడ చట్టం తెలియదు ఆయనకి. అంటే ఒక అఫెన్స్ జరిగింది అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండు పోలీసు కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? చట్టం తెలిసినప్పుడే తెలుస్తుంది. యాక్చువల్గా అతను ఇన్నోసెన్స్ ఫ్రెండ్ అని పిలిపించాడు, కానీ ఈ చట్టం గురించి తెలుసుకోకపోవడం వల్ల అతను కూడా పనిషబుల్ అవుతాడు. అదనమాట. సో చట్టం గురించి అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం తెలుసుకొని నలుగురికి చెప్పి సొసైటీని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ.